హాయ్ సార్, నమస్తే. నేను మీ కాదర్. వెల్కమ్ టు అపరాజిత. ఈరోజు సాయంత్రం సమయం వేళ ఈరోజు మనం బెంగళూరులో ఉన్నాం సార్. హాయ్ సంజు సార్. హాయ్ సార్, నమస్తే సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మనము అపరాజిత కంపెనీ డెవలప్మెంట్లో రారాజైన అగ్రగామి సంస్థ ఎర్రచందనంలో ఈరోజు బయటి వాళ్లకు మనం కంపేర్ చేసినప్పుడు మన కంపెనీలో మీకు ఏమేమి మంచి విషయాలు అనిపించింది సార్? అపరాజిత కంపెనీలో వచ్చిన కస్టమర్స్ను బయట కంపెనీలో కంపారిజన్ చేసుకొని మాకు 100కు 100 మార్కులు వచ్చినా, బయట కంపెనీలో 50 మార్కులు వచ్చినా మేము ఒక ప్లాట్ ఫ్రీగా రాసిస్తామని ఛాలెంజ్ చేస్తున్నాం సార్. మాత్రం 100% షూర్ సార్. ఇది ఎందుకంత ఛాలెంజ్ చేస్తున్నారు మీరు సార్? మనము ప్రజలకు ఏదైతే చెప్తున్నామో అది ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాం సార్. మన సిఎండి గారు క్లారిటీగా ఉన్నారు. రూట్ కల్చర్ మొక్కలు పెట్టడము, పెంచడము, దాన్ని కటింగ్ చేసే విధానం కానీ, దాని రూట్ కల్చర్ మొక్కల ప్లాంటేషన్ వేయడంలో కూడా అద్భుతంగా నిర్ణయిస్తున్నారు సార్. దాని తోడుగా మన వెంచర్స్ కూడా హైవేకి దగ్గరలో, నియరెస్ట్ హైవేకి దగ్గరలో ప్రతి వెంచర్ ఉంటున్నది సార్. ఆ విధంగా కస్టమర్కు ఒక ఎర్రచందనమే కాకుండా ఒక ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడం, ల్యాండ్ కూడా ఎక్సలెంట్గా దాని వాల్యూ పెరగడం వల్ల ప్రతి ఒక్క కస్టమరు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాతనే మన దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి గ్యారెంటీ ఇస్తున్నాం సార్. కస్టమర్లకి వాస్తవంగా మన దగ్గర తీసుకుంటే సేఫ్టీగా ఉంటారంటారా? 100% సేఫ్టీ సార్. ఎందుకంటే మీరు బల్ల గుద్ది చెప్తున్నారు అంటే చేసే విధానం, పనిచేసే విధానంలో క్లారిటీగా ఉంది సార్. కస్టమర్ కళ్ళ ముందు చూపిస్తున్నాం. మొక్కలు ప్లాంటేషన్ చేసిన తర్వాత మన కస్టమర్ అంటే వేరే వాళ్ళు చూపెట్టలేదు అనుకుంటున్నారు మీరు? అంటే వేరే వాళ్ళు చూపిస్తున్నారో చూపించలేదు, కస్టమర్ డిసిషన్ సార్. మనకేముంది సార్? ఓకే. అయితే ఈ ప్రకారంగా మన కంపెనీలో పెట్టుకుంటే ల్యాండ్ 4 to 5 టైమ్స్ కాకుండా, మొక్కల మీద అభివృద్ధి కాకుండా, ఆ తర్వాత ల్యాండ్ సేఫ్టీ విషయంలో, డెవలప్మెంట్ చేసే విషయంలో మంది ఎర్రచందనం రారాజైన కంపెనీ అంటారా మీరు? 100% సార్. రారాజైన కంపెనీ, అపరాజిత కంపెనీ, రూట్ కల్చర్ ప్లాంటేషన్ చేసే కంపెనీ కూడా ఇండియాలో, దునియాలో నెంబర్ 1 కంపెనీ. మీరు మిమ్మల్ని ఇందాక నుంచి చూస్తున్నారు, మీరు ఒక మాట మాట్లాడుతున్నారు. మా కంపెనీకి వచ్చిన తర్వాత, మా కంపెనీలో చూసిన తర్వాత వేరే కంపెనీ పోయి చూసి తర్వాత మీకు ఇష్టమైతే మా దగ్గర కొనుక్కోమంటున్నారు. అంత బల్ల గుద్దినట్టు వచ్చిన వాటిని కొనిపించుకొని వదిలిపెట్టుకోకుండా అంత ధైర్యంగా ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నారు అలాగా మీరు? మా కంపెనీ అధినేత అయిన సిఎండి గారు చేస్తున్న డెవలప్మెంట్ ముందు చూస్తాడు, దిమాగున్నాడు, దునియా చూస్తాడు సార్. ఓకే. అంటే ఈ ప్రకారంగా మార్కెట్ ని షేక్ చేస్తుందంటారు? 100% త్రూఅవుట్ ఇండియాలో నెంబర్ 1 అపరాజిత కంపెనీ. ఇప్పుడు అందరేమో ఎక్కడో లోపల వేస్తున్నారని మనకు తెలిసింది. ఇప్పుడు మన కంపెనీ ఎందుకు రోడ్డు సైడే వేస్తుంది? కస్టమర్ కోసం అంత ఎక్కువ ఎందుకు ఆలోచిస్తుంది? మనం కనుక అడవిలో వేయచ్చు కదా. మనకు కస్టమర్కు బెనిఫిట్స్ త్వరగా ఇవ్వాలా, ప్లస్ ల్యాండ్ అప్రిషియేట్ అవుతుంది కదా సార్. ఓకే. అంటే కస్టమర్ కోసం మనం ఆలోచిస్తున్నాం. అవును సార్. కస్టమరే శ్రీరామ రక్ష. అవును, కస్టమరే మన దేవుడు. డాక్యుమెంట్లు ఎన్ని రోజులు ఇవ్వగలుగుతారు? 6 నెలలు పడుతుందా, సంవత్సరం పడుతుందా? ఈ రోజు ఫుల్ అమౌంట్ కడితే ఈ రోజే రిజిస్ట్రేషన్ చేసి ఈ రోజే 1B అడంగాలు ఆన్లైన్ ఎక్కించి ఇస్తున్నారు సార్ సిఎండి గారు. పాస్బుక్ ఎన్ని రోజులు వస్తుంది? 1 మంత్, 3 మంత్స్. 1 మంత్ నుంచి 3 మంత్స్ లోపల మనం 1 మంత్ లో అప్లై చేస్తే 3 మంత్స్ లో మనకు వచ్చేస్తుంది. ఓకే. ఇది గ్యారంటీనా? అది 100% కస్టమర్ ముందని అప్లై చేసి కస్టమర్ రసీదు ఇస్తున్నాం సార్. మీరు మాటలు చెప్తున్నారా, రియాక్టివ్ ప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారా? ప్రాక్టికల్ గా కస్టమర్ కి ఇస్తున్నాం సార్. ఓకే. అంటే ఫ్యూచర్ లో మీరు ఇంకా లోపల మొత్తం రోడ్ సైడ్ వేస్తారా? 100% మేము వేసే ప్రతి వెంచరు 10 రూపాయలు ఎక్కువైనా సరే కస్టమర్ కి బెనిఫిట్స్ ఉండే విధంగా, కస్టమర్ కు అతి త్వరలో భూమి ల్యాండ్ అప్రూవ్ అయ్యే విధంగా హైవేకే వేస్తున్నాం సార్. అది కాదు, మన ఇప్పుడు మరి వేరే కంపెనీలు ఏమో రోడ్డు సైడ్ వేస్తే ఎర్రచందనం రాదంటున్నారు, లోపల వేస్తేనే వస్తుంది అంటున్నారు. మనం కానీ రోడ్డు సైడ్ ఎందుకు? మనం కానీ లోపల వేస్తే అయిపోతుంది కదా. రోడ్డు సైడ్ వేస్తే లోగా వేస్తే ఎక్కడ రోడ్డు సైడ్ ఎందుకు వేస్తున్నారు మీరు? ఎక్కడైతే ఎర్రచందనం పండుతుందో సాల్ టెస్ట్ చేసి అక్కడ ఎర్రచందనం వస్తుందని తెలిసిన తర్వాతనే మనం రూట్ కల్చర్ మొక్క ప్లాంటేషన్ చేస్తున్నాం సార్. అవునండి. మీకు ఏమైనా డబ్బులు ఎక్కువ అయిపోయినాయా? రూట్ కల్చర్ మీరు ఎందుకు పెడుతున్నారు? మామూలు మొక్క పెట్టచ్చు కదా. రూట్ కల్చర్ పెడితే కస్టమర్ కి త్వరగా బెనిఫిట్స్ అవుతాయి సార్. ఓకే. అంటే మామూలు 20 years అబౌవ్ సార్. మామూలు మొక్క ఏంటండి? అవి కానీ ఎక్కడి నుంచో తీసుకొస్తా అంటున్నారు కదా సార్. IWS ఆఫీస్ లో కూడా మేము బెంగళూరులో కలిసాము సైంటిస్టులను. మామూలు మొక్క పెడితే 25 years అబోవ్నే కస్టమర్ కి బెనిఫిట్స్ అవుతాయి. రూట్ ద్వారా పెరిగే మొక్క అయితే రూట్ కల్చర్ మన కంపెనీ పెడుతుందా, అన్ని కంపెనీలు పెడుతున్నాయా? త్రూఅవుట్ ఇండియాలో రూట్ కల్చర్ మొక్క పెట్టేది అపరాజిత కంపెనీ. సైంటిస్టు
చౌడప్ప గారి ద్వారా కంపెనీ కనెక్ట్ అయింది. చౌడప్ప గారు పెంచే మొక్కల వల్ల, ఆయన సైంటిస్టుల వల్ల రూట్ కల్చర్ మొక్క ప్లాంటేషన్ చేస్తున్నాం సార్. అంటే మార్కెట్ లో కస్టమర్ దేవుళ్ళందరికీ న్యాయం జరగబోతుంది అనమాట. 100% న్యాయం జరుగుతుంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ మీ విలువైన సందేశం. ఈ సాయంత్రం సమయంలో ఈ బెంగళూరులో ఎంతో కష్టపడి ఈరోజు మనము కస్టమర్లందరూ సేల్స్ క్లోజ్ చేసి ఈ ప్రశాంతమైన ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం మాట్లాడుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్కారం.